హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్ కి. సో ఇవాళ మనం రియాక్ట్ చేయబోతున్నాం పారడైజ్ టీజర్ ని. అనియా మనం చాలా 6 o'clock రిలీజ్ అయింది. ఇప్పుడు టైం చూస్తే 9 అయింది. వైజాగ్ లో ఫుల్ వర్షం పడుతుంది. నా హెయిర్ చూస్తేనే అర్థమవుతుంది, ఫుల్ తడిసిపోయినా. కానీ వచ్చాను రియాక్షన్ చేద్దామని చెప్పేసి. ఇంకోటి అసలు ఇంత వెయిట్ చేయడం నాకు బాధగా ఉంది. 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది చూడడానికి టీజర్. రియాక్షన్ కోసం ప్రాబ్లం ఏం కాదు, మీరు ఎలాగైనా వ్యూస్ ఇస్తారు. కానీ అన్నిని కూడా ఉంచాను జస్ట్ రియాక్షన్ చేయడానికి అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక్కడే ఉంటే ఎవడో తమ్మునేల్ ఓపెన్ చేయట్లేదు, 2 మనుషులు ఉంటే పక్క ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఈ రియాక్షన్ వీడియో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. నేను ఎక్కడ మధ్యలో ఆపను, చూద్దాం ఎలాగుంటదో. ఎవడు దోళ తీర్చాడా. బర్డ్స్ కాకి బర్డ్. 3, 2, 1 స్టార్ట్. ఇందాక మొన్న పెట్టిన స్క్రీన్ షాట్. చాలా మంది జైల్స్ ఏదో గట్టిగా అంతే. मेरे प्यारे पैराडाइज वासियों, అది సర్కార్ ఉన్నది మీ దొరల కోసమా, జనం కోసమా? సంబరం జాబు ఏంటి ఒక్కొక్క షాట్లు షార్ట్ పెట్టారు. ఎప్పుడైపోయింది థియేటర్ ఆఫ్ పారడైస్ అన్న కూర్చో. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కండ్లు వాపించాడ్రా. గుడ్లో దిష్టి బెదురు గుడ్లో దిష్టి. అసలు షార్ట్ అది ఎందుకు అంత రిచ్ కనబడుతుంది? ఇల్లు కటకట నెత్తురంత చిటపట దిష్టంతా చెప్ప జైల్స్ గట్టిగా ఉంటుంది. దిష్టి ఇంకా దిష్టి అంటే వాళ్ళు వచ్చే నెల 29. బ్లేడ్తో దిష్టి ఎండింగ్ దోల. ఎలా కనిపించింది నాకైతే? బ్లడ్ పాత్ బాగా ఎక్కువ. ముందే చెప్పు, ఫస్ట్ నుంచే చెప్పుకుని వచ్చాడు అంతా. బ్లడ్ బాత్ కట్టుకున్నాడు. మాస్ కావాలరా మనకి ఏరియా గురించి అన్నట్టు ఫైట్ అర్థమైంది. షార్ట్ లో మనోడి స్లాంగ్ అదేంటో, లేకపోతే అరవడం వల్ల తెలియదు. కొంచెం ఫస్ట్ అర్థం కాదు, లాస్ట్ వర్డ్స్ అలా కొంచెం అర్థమై నీట్ గానే ఉంది, పర్లేదు. రెండోసారి చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. షార్ట్స్ మాత్రం చాలా రిచ్ గా కనబడుతుంది ప్రతిదీ. నవీన్ ఎడిటర్ అని రిటైల్ కదరా. అవును, షార్ట్స్ మ్యాచ్ కట్స్ ఉన్నాయి, అవును చూసాను. ఇప్పుడు బ్యాక్ క్లిప్ చేసిన జంపులు సేమ్ అలా కట్ చేసాడు. అది నేను అంటుంది సినిమాటోగ్రఫీ గురించి. ఎంత రిచ్ కనబడుతుంది. ఇప్పుడు వెపన్ తిప్పుతున్నప్పుడు కూడా పెద్ద క్లారిటీ కనబడింది. జైలు షాట్ లో పోనీ జైలు ఎలాగ ఓన్లీ చూపించినట్టు పక్కన ఫైర్ స్పార్కిల్స్ అన్ని కనబడుతున్నాయి. మరి అంత రిచ్నెస్ పెట్టాడు జైలు సీన్ లో. జైలు సీన్ బ్లడ్ పాత్ ఒకటి దోల తెచ్చాడు. ఆ బ్లడ్ నాకు ఎండింగ్ బాగా నచ్చింది. ఎండింగ్ బ్లేడ్స్ పోస్టర్ లో ఉన్నది మనం అనుకున్నాం, కానీ దాంతో దిష్టి అని ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో ఇంకెంత స్టఫ్ దాసించాడు. చిన్నవైనా సరే చాలా మాక్సిమం హై లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. ఓడేలా మాయా తెలంగాణ స్లాంగే కదా పారడైజ్ అంటే. ప్రీవియస్ అవును అనుకున్నా, ఐడియా లేదు కానీ బాగుంది. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఉన్న మూవీలోనే బెస్ట్ ఇప్పుడు ఉన్నది ఇదే. నెక్స్ట్ వచ్చేది ఇదే. చూద్దాం నెక్స్ట్ ట్రైలర్లు, సాంగ్లు ఇంకెలా ఉంటుందో. అనిరుద్ధ్ మాయ కూడా దోల తెచ్చాడు. నేను ఇంకా కొత్త బీజం ఎప్పుడేమో ఇచ్చాడు. 300 కోట్ల క్లబ్ లో వెళ్ళాలనుకున్నాను అయితే. 300 కోట్లు 300 కోట్ల క్లబ్ లో ఇంకా ఎక్కువ వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. బెటర్ అది, ఇంకా వెళ్తే ఇంకా మంచిది. మోహన్ బాబు ఉన్నాడు. ఓకే, మోహన్ బాబుది ఇంపాక్ట్ ఇప్పుడు రాకపోతే మూవీలో వస్తుందేమో చూద్దాం. రాఘోజీ అయితే ఫుల్ బ్లడ్ పాత్ వచ్చింది. స్వాగ్ అయితే ఉంది మోహన్ బాబుది. స్వాగ్ ఉంటది. మంచి ఫ్యామిలీ అంటే ఏడనుకున్నా మరి కరిగించేస్తారు. అంత బ్లాక్ లోనే ఒక బ్యూటీ ఒకటి ఉందరా. ఆ బ్లాక్ లో అది ఒక రిపోర్టర్ అనుకుంటా, నా తెలిసిన రిపోర్టర్ లాగా. సో అంతే గైస్, ఈ వీడియోకి మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అండ్ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. అన్న పెద్ద మ్యూజిక్ వేస్తా ఇప్పుడు.